రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఎక్కడున్నారు? ఎక్కడున్నావురా? కాదు ప్లీజ్ మీ ఇయర్ఫోన్స్ పెట్టుకుని మాత్రం చూడండి. తమాషాకే నడిగిరికి వణకం. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పోలీసులు ఇప్పుడు వెతుకుతూ ఉన్నారు. రేయ్, ఎక్కడున్నాడో వెతకండి. రామ్ గోపాల్ వర్మ గారు, వెల్కమ్ టు RTV అన్సెన్సర్డ్. వీరప్పన్ని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాకుతుంటే వీరప్పని ఇంటర్వ్యూ చేస్తారు మీరు. సో నేను రామ్ గోపాల్ వర్మతో మాట్లాడతాను. రామ్ గోపాల్ వర్మ గారు ఎలా ఉన్నారు? పొట్టిగా ఉన్నారు. మీ దయ వల్ల బానే ఉన్నా. మాదే ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. పోయాడు అనుకుంటే మళ్ళీ వస్తావు. వేలాది మంది చూస్తున్నారు. సో చూస్తున్న ఆడియన్స్ కి, ప్రేక్షకులకు నేను ఒకటి అడుగుతున్నాను. మీరు రామ్ గోపాల్ వర్మని తన్ని డైరెక్ట్ గా కొట్టేయాలి అంటే, సారీ సార్, ఇప్పుడు మీరు తనతో డైరెక్ట్ గా మాట్లాడే ఛాన్స్ కొట్టేయాలి అంటే గారు వీళ్ళు ఎవరో తెలుసా మీకు? తెలుసు, ఆఫ్ కోర్స్ తెలుసు. ఓకే, మీరే పెట్టారా పోస్ట్? నేను పెట్టలా. నువ్వు అబద్ధం ఆడితే చంపేస్తాం. క్లోజ్ గా రండి. రామ్ గోపాల్ వర్మ గారు మరొకసారి చూడండి. ఈ పోస్టులు పెట్టినట్టు మీకు గుర్తులేదా? టాపిక్ వస్తే ఇంటర్వ్యూ వద్దు. క్లోజ్ గా రండి. రామ్ గోపాల్ వర్మ గారు మరొకసారి చూడండి. ఈ పోస్టులు పెట్టినట్టు మీకు గుర్తులేదా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఎవరో తెలుసా? అప్పుడెప్పుడో తీసిన శివ సినిమా, మీరు తీసిన సినిమా గుర్తుంది. ప్రముఖ వ్యక్తుల మీద మీరు పెట్టిన పోస్ట్ గుర్తులేదా? మర్చిపోయారా? మర్చిపోయానండి. పొద్దున్న కళ్ళు పాకల దగ్గరికి, రాత్రులు ఆ పాకల దగ్గరికి వెళ్ళటం మర్చిపోవే. ఈ పోస్ట్ నేను ఎప్పుడు పెట్టానో గుర్తులేదు అనటం వెనుక మీరు భయపడుతున్నారు అనే విషయం అర్థమవుతుంది. కాదంటారా? గౌరవ మర్యాదలను రోడ్డు మీద పెట్టి నవ్వించడానికి ఎవరో కూడా ప్రయత్నం చేయరు. అది క్రైమ్ అవుతుంది. రామ్ గోపాల్ వర్మ వీళ్ళు ఈ పోస్ట్ నేను ఎప్పుడు పెట్టానో గుర్తులేదు అనటం. అదే ప్రశ్న ఎన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? ఎక్స్ప్రెస్ అదే 19(2) ప్రకారం మీరు మీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎదుటి వాళ్ళ యొక్క గౌరవ మర్యాదకు భంగం కలిగించకూడదని చెప్తాం. రాధా 550 స్టీల్ TMT. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? అప్పుడు నిజంగా మీకు వాళ్ళ అభిమాన వర్గాలు బాధపడతారు నో అనే ఉద్దేశం లేదు. ఆజీవ్ కట్టున్నాను. ఇది ఓట్కా కాదు, చాయ్. అంత సీన్ లేదు. ఐ థింక్ సొసైటీ ఇస్ నాట్ దేర్ ఎనీమోర్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదో లేపేస్తా అని చెప్పి రే ఉందురానికి తోలమ్మం రాడు కాదు రే. థ్యాంక్ యూ గణేష్ గారు. బాయ్ అన్న. గణేష్ గారు అలా చేయాలని చేస్తాను మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట చేయండి, లైక్ చేయండి, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అవును సమర్ షేక్, మీ ఇంట్లో వాళ్ళు ఆర్జీ దగ్గర జాబ్ అంటే అమ్మమ్మ వద్దు అన్నారా? అమ్మా వదిలమ్మా, ఈ నా కొడుకుని నమ్మద్దండి.